మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, మంచి లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటూ ఈజీగా వెయిట్ తగ్గడానికి 30 days వెయిట్ లాస్ యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. బరువు తగ్గాలి అంటే అందరూ ముందు డైట్ తగ్గించేస్తారు, అంటే తినే ఫుడ్ని తగ్గించేస్తారు. టైమింగ్ని చూసుకోరు, ఏ టైంలో తింటున్నామనేది చూసుకోరు, ఫుడ్ తగ్గించేస్తారు. లిక్విడ్ డైట్ అంటారు, ఫ్రూట్ డైట్ అంటారు, మిల్లెట్ డైట్ అంటారు, ఇలా డిఫరెంట్ కీటో డైట్ అంటారు. ఇలా డిఫరెంట్ డైట్స్ ఫాలో అయ్యి మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న మన రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ని సడన్గా చేంజ్ చేసేస్తారు. కొత్తల్లో కొంచెం మెటబాలిజం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. కొంచెం డైట్ ఫాలో అవ్వంగానే, అంటే తక్కువ తినంగానే వాటరీ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. సో వెయిట్ తగ్గినట్లే అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్లో ఇది మన శరీరాన్ని చాలా బలహీనం చేసేస్తుంది. ఎంత వీక్ అయిపోతారు అంటే మనిషి వెయిట్ ఏం తగ్గరు, అలానే ఉంటారు, కానీ ఏ పని చేయడానికి కూడా బాడీ సహకరించడు. కొన్ని సంవత్సరాల తర్వాత మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి, చాలా వీక్ అయిపోతారు. ఇలా ఎప్పటికీ కూడా చేయకూడదు. సాంప్రదాయంలో మనకి యోగా, ఆయుర్వేద అన్నది 2 కళ్ళు. ఆయుర్వేదం ప్రకారం యుక్తాహార విహారస్య, భగవద్గీతలో చెప్పినట్లు యుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి, మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. మన శరీరానికి ఏది సూట్ అవుతుందో ఆ ఆహారాన్ని తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి. పొట్ట చెప్తుందనమాట ఇంకా చాలు అని ఆపేసేయాలి. మినిమం క్వాంటిటీ తీసుకోవాలి. మరీ తక్కువ తినకూడదు, మరి ఎక్కువ తినకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. ఇలా కనుక మనము మన లైఫ్ స్టైల్ని చక్కగా మంచిగా హెల్దీగా చేసుకోవడమే, అంతే అండి. యోగా లైఫ్ స్టైల్ అంటే ఏం లేదు, హెల్దీగా ఉండడం, హ్యాపీగా నిద్రపోవాలి, మంచిగా నిద్రపోవాలి. నిద్ర రావట్లేదు అంటారు, యోగా చేయండి, ఎందుకు నిద్ర రాదు చూద్దాం. అలాగా యోగాతో మనం యుక్తమైన ఆహారాన్ని, మితమైన ఆహారాన్ని తీసుకుంటూ మంచిగా బాడీకి కావాల్సినంత స్ట్రెచ్ ఇచ్చే డిఫరెంట్ ఆసనాస్ తోటి యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రాణాయామ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, ఆసనాసు, ఇవన్నీ కూడా మనం బరువు తగ్గడానికే కాదండి, ఎలాంటి అనారోగ్యం మన దరి చేరకుండా సపోర్ట్ చేస్తుంది. మరి ఈ వీడియోలో మనం ఇప్పుడు కూర్చొని పొట్ట తగ్గడానికి ఏ విధంగా ఆసనాలు చేయాలి అనేది తెలుసుకుందాం. సీక్వెన్స్ ఒక ఫ్లోలో చేద్దాము. చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పొట్ట మీద మంచి స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. చేద్దామా? వచ్చేసేయండి. చూడండి, లెగ్స్ ముందుకు స్ట్రెచ్ చేసుకోవాలి, ఇలా చక్కగా షేక్ చేసుకోవాలి. మనం ఏ ఆసనాలు చేస్తున్నా సరే ఫస్ట్ బాడీని కొంచెం వార్మప్ చేయాలన్నమాట. సింపుల్ మూమెంట్స్తోనే వార్మప్ చేయాలి. చూడండి, టోస్ మీద హీల్, హ్యాండ్స్ వెనక్కి చక్కగా ట్విస్ట్. 1 2 3 4. నడుము బాగా తిరగాలి. మనము ఎంత బాగా నడుము తిప్పితే నెక్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, లోయర్ బాడీ అంతా ఒక డైరెక్షన్లో ఉంది. అంటే ఒక బట్టని ఇలా మనము 2 వైపులా పట్టుకొని ఇలా మెలి తిప్పితే మధ్యలో ట్విస్టింగ్ వస్తుంది కదా, అలాగా పొట్ట చుట్టూ బాగా ట్విస్ట్ అవుతుంది అనమాట. మెయింటైన్ చేయాలి బాగా. 2 4 6 8 10. రిలీజ్ అప్. 1 2 3 4 5 6. ట్విస్ట్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10 12. ఇలా ఈ ట్విస్టింగ్ అనేది మినిమం 3 to 4 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇలా పట్టుకొని 1 2, పొట్ట మీద బాగా స్ట్రెచ్ ఇవ్వాలి. 3 4 5. తర్వాత మెయింటైన్ చేయాలి. టోస్ కొంచెం పైకి, టోస్ కొంచెము ముందుకి స్ట్రెచ్ చేయండి. ఇలా 2 4 6 8 10 and 12. వీడియోలో చెప్తున్నా కదా, కొంచెమే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ కౌంటింగ్ ఇస్తున్నారు. మీరు ఇంకొంచెం కౌంటింగ్ పెంచుకోండి, లేదా 2 times కానీ 3 times కానీ ప్రాక్టీస్ చేయండి. చూడండి, పిట్ సైడ్. 1 2 3 4 5 6. మెయింటైన్. టోస్ పైకి స్ట్రెచ్. 2 4 6
8 10 12 రిలీజ్. ఇప్పుడు ఈ రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్కి 1 2 3. ఇప్పుడు ఎక్కడ వస్తుంది మనకు లోయర్ అబ్డోమెన్ దగ్గర మంచిగా స్ట్రెచ్ వస్తుంది. థై వచ్చి లోయర్ అబ్డోమెన్కి టచ్ అవుతూ ఉంటుంది. 3 4 5 6 ఇలా సైడ్కి పెట్టి స్ట్రెచ్ చేసి 2 హ్యాండ్స్తో ఇలా నొక్కుకోండి. పొట్ట మీదకి నొక్కేసి రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకొని ఇలా కంప్లీట్గా ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి. ఇది పొట్ట తగ్గడానికే కాదు, బ్యాక్ పెయిన్ తగ్గడానికి మంచిది, వక్రాసన అంటారు. తర్వాత డయాబెటిక్ తగ్గడానికి చాలా మంచిది. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ప్యాంక్రియాస్ సెక్రెషన్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. హెరిడిటరీతో పాటు వచ్చిన షుగర్ అయినా సరే ఇలాంటి ఆసనాలు చేస్తే మనకు అస్సలు దగ్గరికి రాదు. రిలీజ్, డీప్ బ్రీతింగ్. ఇప్పుడు ఇది 1 2 3 4 5 6. 2 హ్యాండ్స్తో బాగా నొక్కుకొని ఇది చూడండి. ఇది లెఫ్ట్ లెగ్ కదా, చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. రైట్ హ్యాండ్తో ఎల్బోతో మోకాల్ని నొక్కుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టాలి. ఇలా బాగా ప్రెషర్ ఇచ్చి నడుము మొత్తం తిప్పాలి. 2 4 6 8 10 12. రిలీజ్, డీప్ బ్రీతింగ్. లెగ్స్ ఒక్కసారి షేక్ చేసేసుకోండి. చెప్పాను కదా, ఇప్పుడు మనం చేసినవన్నీ కూడా మినిమం 2 times 3 times అనేది రిపీట్ చేయాలి. ఇప్పుడు సింగిల్ లెగ్ నౌకాసన చేస్తాం. చూడండి. 2 4 పొట్ట కొంచెం లోపలికి స్క్వీజ్ చేసుకోండి బాగా. 6 8 10 12. రిలీజ్. లెఫ్ట్ 2 4 6 8 10 12. రిలీజ్, డీప్ బ్రీతింగ్. ఇప్పుడు 2 legs ఫోల్డ్ చేసుకొని అలానే పైకి లిఫ్ట్ చేస్తారు. 2 4 పొట్టలో చాలా బాగా స్క్వీజింగ్ ఉందన్నమాట. 6 8 10 12. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని రైట్ లెగ్ని ముందుకు స్ట్రెచ్ చేసి ఒక్కసారి బాగా మనము పొట్ట మీద స్ట్రెచ్ చేసినప్పుడు స్పైన్ మీద కొంచెము స్ట్రెచ్ వచ్చేస్తుంది. దాన్ని రిలీఫ్ చేయడానికి సీక్వెన్స్ అనమాట. 1 2 3 4. టోస్ పట్టుకొని ఎంత డౌన్ చేయగలితే అంత చక్కగా డౌన్ చేయాలి. 2 4 6 8 10. రిలీజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి పైకి. 2 పొట్ట బాగా స్క్వీజ్ చేసుకోవాలి. 4 6 8 10 12. మెల్లమెల్లగా ప్రాక్టీస్ మీద 12 counts కాదు 15-20 counts కూడా ఉండగలుగుతాం. అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనకు పొట్ట మీద మంచి స్ట్రెచ్ అనేది వచ్చి ఫ్యాట్ అనేది బాగా బర్న్ అవుతుంది. ఓన్లీ ఫ్యాట్ లాస్ కోసం ఒకటే కాదండి, వెయిట్ లాస్ ఒకటే కాదు యోగా అంటే. హెల్త్, గైనిక్ ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా స్టిమ్యులేట్ అవుతాయి. పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు ముందుకి 1 2 3 4. డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10 12. ఇన్హేల్, సెంటర్. వెరీ గుడ్. అయిపోయిన తర్వాత ఒక్కసారి నీస్ రైట్ దెన్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏవైనా సరే ఎంత రిలాక్సింగ్గా 15 counts కాదు, మెల్లమెల్లగా పెంచుకుంటూ 20 counts 30 counts అలా ఉండాలి. చేసే ప్రతి ప్రాక్టీస్ని 2 times కానీ 3 times కానీ రిపీట్ చేస్తూ ఒక ఫ్లోలో లాగా చేశారు అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఎంత చక్కగా బ్రీత్ మీద ఫోకస్ చేసి రిలాక్సింగ్గా చేస్తామో అప్పుడు స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మనకు మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాస్లో కలుసుకుందాం. నమస్తే.